background hype, everything is very hyped. Chala బాగుంది. Everybody should come and enjoy. ఇద్దర్లో కామెడీ బాగా ఎవరు? అలా కంపేర్ చేయలేము. బాగా చేశారు. ఎవ్రీ డైలాగ్ రేటింగ్ ఎంత ఇస్తారు? మేడం మీరు చెప్పండి ఎలా ఉంది? రేటింగ్ ఓకే వాళ్ళిద్దరు కాంబినేషన్ టైమింగ్ కామెడీ దగ్గర బాగుంది. వెంకటేష్ గారు వచ్చినప్పుడు బాగుంది. చెప్పాల్సిన అవసరం లేదండి, ఆయనకి ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్. ఆయన డాన్స్ చాలా గ్రేస్ఫుల్ ఉంది. ఆ హుక్ స్టెప్స్ అన్ని చాలా చిరంజీవి గారిదే. అండ్ అది చెట్టబ్బాయి అండ్ గ్యాంగ్ లీడర్, ఇంకా మనగాడు రౌడీ టైమింగ్ కామెడీ. వాళ్ళిద్దరు కలిసి ఒకరి పాటికి ఒకరు డాన్స్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. నవీన్ మళ్ళీ చెండు ఆ సాంగ్ పెట్టడం బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో గ్యాంగ్ లీడర్ ఎక్కువ చూడలేదు. కామెడీ చరిష్మా అనిల్ రావిపూడి గారు మెగాస్టార్ చిరంజీవిలో ఏ కోణాన్ని వాడుకోలేదో నన్ను అడగండి, నేను చెప్తా. అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేశారు, అన్ని కోణాలని వాడేసుకున్నారు. ఇప్పుడు తరాలు మారుతాయి, తరానికి ఒక కొత్త స్టార్ వస్తాడు. కానీ ఏ తరానికి చెరగని, ఎప్పటికీ చెరగని చిరునవ్వు ఉన్న ఏకైక స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు అనేది మనకు అనిల్ రావిపూడి గారు చూపించారు సినిమాలో. అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటండి, ఆ కామెడీ టైమింగ్ ఏంటండి, పీక్ ఎంటర్టైన్మెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక హైలో తీసుకెళ్లిపోయారు. ఎందుకు అంటే ఆయన కామెడీ టైమింగ్ తో, ఆయన గ్రేస్ తో, ఆయన స్టైల్ తో, ఆయన కాన్ఫిడెన్స్ తో మెగాస్టార్ నిల్చొని నడిచినా కూడా స్టైలే. కొంచెం ముందుగా వేరే షాట్ పెట్టుకోవచ్చు. గ్రేసే అలా ఉంది సినిమా. అసలు నాకు తెలిసి 2000s నుంచి మెగాస్టార్ గారిని ఇంత బాగా ఎవరు వాడుకోలేదు, ఇంత బాగా ఎవరు చూపలేదు. మెగాస్టార్ గారు వాల్పేర్ మీద చూసుంటాము, ఇంకేదైనా 2-3 సినిమాలు చూసుంటాం మనం. బట్ ఏదైతే ఒక మ్యాజిక్ మెగాస్టార్ నుంచి మిస్ అయిందో అది మనకి ఈ సినిమాలో కనిపించేసిందండి. చాలా